ఏంది డల్లుగున్నావు? నేనా డల్గానే ఉన్నాండి. ఎందుకు? ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఏంది? నీకు తెలియకుండా ఒక చీటీ వేసిన. ఆ చీటీ లేనిది పట్టు చీరలు వెళ్తాయి అన్నట్టు. అయితే ఫస్ట్ నెల ఎవరికి వెళ్తే వాళ్ళకి పట్టు చీర ఇస్తారు. అయితే నాకు ఫస్ట్ నెల వెళ్తే పట్టు చీర వెళ్తే మా అత్తమ్మ గుండు కొట్టిస్తా, చుట్టూ 100 ప్రదక్షిణాలు చేపిస్తా స్వామి అని దేవునికి మొక్కుకున్నా. అన్నట్టే నాకు ఫస్ట్ నెలలో చీటీ వెళ్ళింది, పట్టు చీర ఇచ్చిండు. మరి మొక్కు తీర్చుకోవాలి కదండి అని అత్తమ్మని తీసుకొని గుడికి వెళ్ళినా. గుడికి వెళ్ళి ఫస్ట్ గుండు కొట్టించిన. తర్వాత 100 ప్రదక్షిణలు చేపించేసరికి నాకు ఇక చేత కాకుండా అయిందండి. అందుకే డల్లుగున్నా. మరి నువ్వే అంత డల్లుగా ఉంటే మా అమ్మాయి ఎంత డల్లుగా ఉండాలి? అదే కదా నా బాధ అంతా. బెడ్రూమ్ లో పడుకోబెట్టినా ఏటేసి అట్టే పడుతుందండి పాపం. అయ్యో. డాక్టర్ గారు చెప్పమ్మా. నేను హాస్పిటల్ కి వచ్చిన, నన్ను గుర్తుపట్టిరా అండి? గుర్తుపట్టినా. మీరు రాసిన మందులు ఏ మెడికల్ షాప్ లో అడిగినా దొరకట్లేవండి. చీటీ పైన రాసిరు కదా. నేను చీటీ పైన మందులు ఎందుకు రాసినమ్మా? ఆ పెన్ను పడుతుందా పడతలేదా అని గీసి చూసిన. ఆ పిచ్చి గీతలయ్యి మందులు రాయలే నేను. అయ్యో రామా, నేను 20 మందుల షాపులు తిరిగినా సారు. ఒక ఆయన మెడికల్ షాప్ ఆయన ఆడికి నేను వారం తర్వాత తెప్పించపోమ్మా అని అన్నాడు సారు. ఆడెట్లాంటోడమ్మా? నేను గీతలు గీస్తే మందులు తెప్పిస్తాడా నీతోని? అవును సారు, తిరిగి ఆశకు వచ్చింది, ఎక్కడ దొరుకుతలేవని మీ దగ్గరికి వచ్చిన నేను. అయ్యో.